హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గోంగూర నిల్వ పచ్చడి. ఇదైతే మినిమం 1 మంత్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పచ్చడికి 10 రూపాయల కట్టలు అయితే 2 అయితే వాడాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని కట్టలు అయితే తీసుకోండి. ఈ గోంగూరని ఒకరోజు ముందు రోజే నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత మెంతులు కొద్దిగా అన్ని కొద్దిగా తీసుకోండి, క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిటపట ఉంటుంది కదా, ఆ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి, మీకు ఎంత కారం కావాలో అంతలో కారం ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి వేసి వేయించి పక్కన తీసి పెట్టుకుందాం. మిర్చి వేయించుకున్న ఆయిల్లోనే ఇప్పుడు మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న గోగాకును అయితే ఇందులో వేసి వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే బెటర్. వేసి వేయించుకుందాం. నేనైతే గోగాకుని కొద్దిగా వేసి అయితే కలుపుకుంటున్నా. ఒకేసారి మొత్తం వేసి కలిపితే కింద పడిపోతుంది కదా, అందువల్ల కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా వేసి అయితే కలుపుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో ఆయిల్ తక్కువ వేయడం వల్ల ఆయిల్ అయితే సరిపోలేదు, మాడుతూ ఉంది. అందువల్ల నేను ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. మనకి టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటాను. ఉప్పు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత వీటిని మాడకుండా నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వీటిని కుక్ చేసుకోవాలి. గోగాకు ఉడికిన తర్వాత దాన్ని అయితే పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర కావాల్సింటే జీలకర్ర, ఇవి వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 3 లేదా 4 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత ఇంగువ అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఊరికాయకంతా ఇంగువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు ఉంది కదా, దాన్ని అయితే వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి వేయించుకున్నాం కదా, దాంతో కూడా ఇందులో యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా మనం పక్కన తీసి ఆరబెట్టుకున్న గోగాకును అయితే ఇందులో వేసి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకుండా లైట్గా అయితే గ్రైండ్ చేసుకుందాం. గోగాకును అయితే మీడియంగా గ్రైండ్ చేసిన తర్వాత వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకుందాం. ముందుగా మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసి ఒకసారి పొయ్యి మీద పెట్టి లైట్గా ఆయిల్ వేసి, ఇవి ఎక్కువ రోజు స్టోర్ చేస్తాం కాబట్టి చెడిపోకుండా దానికి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ వేసి ఒక 2 to 3 minutes అయితే దీన్ని అయితే కుక్ చేసుకొని తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి 3 to 4 days అయితే ఎండలో పెట్టి ఆ తర్వాత మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మినిమం దీన్ని 1 month అయితే మనం వాడుకోవచ్చండి. ఇదైతే మనం బయట అమ్ముతారు కదా, ఆ విధంగానే టేస్ట్ అయితే వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.